హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. హేమ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా డ్రగ్స్కి సంబంధించిన ప్రతి టెస్ట్ చేయించుకున్నాను, అవన్నీ కూడా నెగిటివ్ రావటం జరిగింది అని. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పటికీ కూడా ఆవిడ నిన్న రిలీజ్ చేసిన వీడియో గురించి మాట్లాడితే సీరియస్లీ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఒక్కసారి డ్రగ్స్ అనే పదం ఒక ఆర్టిస్ట్కి పడింది అంటే జీవితకాలం పాటు అలాగే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇప్పటికీ కూడా ముమైత్ ఖాన్, చార్మి, పూరి జగన్నాథ్, మన నవదీప్, పాపం వీళ్ళందరి పేర్లు అసలు ఉండాలి. ఎక్కడ ఎవరు దొరికినా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా విడిపోతే వాళ్ళ గురించి కూడా కాకుండా ముందు సమంత నాగచైతన్య నుంచి తీసుకొస్తారు చూడండి. అలా ఇక్కడ కూడా అంతే. డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా, ఇప్పుడు లావణ్య కేసులో డ్రగ్స్ విషయం పట్టుబడ్డా కూడా మళ్ళీ గతంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అంటారు. అలా అనుకోకుండా ఒక పార్టీలో డ్రగ్స్ కలకలం అని వచ్చేసరికి అక్కడ నటిహేమ ఉంది అని అందరూ ప్రచారం చేసేసరికి, నటిహేమ అనే ఎందుకు ప్రచారం చేశారో కూడా ముందు చెప్తా. అక్కడికి వచ్చిన మిగతా వాళ్ళ పేర్లని డైవర్ట్ చేయడానికి ఈవిడ పేరు యూజ్ చేసుకున్నారు. బేసికలీ ఇప్పుడు నటిహేమ అనేది కూడా అందరు నటిహేమ అంతే కదా. వాళ్ళందరూ అక్కడ మహామహులు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పాపం ఈవిడ తీసుకోవాలి. తర్వాత సంగతి, వీళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి ఈవిడ పేరు వాడుకున్నారు. కాకపోతే ఈవిడ పేరు వాడుకోవడం కూడా ఆవిడకి డ్యామేజే కదా. తను ఏం చేసింది, డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. లైక్ నేను అక్కడ లేను, వేరే దగ్గర ఉన్నాను చెప్పుకోవడం అసలు తప్పే లేదు సీరియస్లీ. వై? బికాజ్ ఒక్కొక్కసారిగా ఒక మహిళ పేరు బయటకు వచ్చి, అంటే ఆమె ఉందా లేదా తర్వాత సంగతి, పేరు బయటకు వచ్చి నలుగురు రచ్చ చేశారంటే ఇక అంతే, ఇక వెళ్ళిపోతుంది. మనం కరెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగాల్సిన డ్యామేజ్ బీభత్సంగా జరిగిపోద్ది. ఇప్పుడు హేమ గారు పాపం ఆవిడ ఒక వీడియో పెట్టింది, అది ఎంతమంది చూస్తారు మహా అయితే, అవునా? నెక్స్ట్ అంటే పోనీ ఆవిడ సొంత ఛానల్లే క్రియేట్ చేసుకొని పెట్టుకుంది. మహా అయితే ఇప్పుడే పెట్టింది కాబట్టి 100 మంది చూస్తారు, 200 మంది చూస్తారు, 1000 మంది చూస్తారు, 4-5 షేర్లు చేస్తే ఆవిడదే. కానీ ఆవిడ గురించి వార్తలు అన్ని ఛానల్స్ రాశాయి, కొన్ని కోట్ల మంది చూశారు కదా. ఎంత డ్యామేజ్ జరిగింది, ఆమె ఎంతవరకు కంట్రోల్ చేయగలదు. అందుకని నేను అక్కడ లేను అని చెప్పే ప్రయత్నం చేసింది. కాకపోతే దాన్ని కూడా ఆ పోలీసులు ఏం చేశారు, మా క్రెడిబిలిటీ ఎక్కడ పోద్ది, మేము ఉందని చెప్తే ఆమె లేదని చెప్తే మళ్ళీ మా క్రెడిబిలిటీ పోద్ది కదా అని చెప్పి వాళ్ళు ఉంది అని చెప్పేసి ఇంకా గట్టిగా చెప్పారు. మన వాళ్ళు కూడా ఇప్పుడు తొంగి చూడడం మానేసి చాలా కాలం అయింది, డైరెక్ట్గా పోతున్నారు. అప్పుడైతే తొంగి చూసి సగం తెలిసి సగం తెలుసుకోకుండా రాసేవాళ్ళు, వెళ్ళిపోతున్నారు డైరెక్ట్ ఎక్కడ ఏం జరిగినా సరే. సో ఈమె ఉంది సరే ఉంటే ఉండింది, ఆమె డ్రగ్స్ తీసుకుందా లేదా నీకు తెలియదు కదా. ఆ నిర్ధారణ నువ్వు రా. ఉంది డ్రగ్స్ కేసులో ఉంది. ఎంత దారుణంగా రాశారు. నెక్స్ట్ మళ్ళీ ప్రతి ఒక్కడు నటిహేమ కాదు, నటిహేమ గారు. హేమ గారు ఒక కళాకారిణి, షీఈ్ అన్ యాక్ట్రెస్. ఈ మాట్లాడే వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసింది కదా కొన్ని సినిమాల్లో, వీళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేసింది కదా ఆల్మోస్ట్ ఎవడెవడైతే మాట్లాడాడో. అట్లా తను ఒక కళాకారిణి. ఒకటి పడింది, సరే డ్రగ్స్ కేసు వచ్చింది, టెస్టులు చేశారు, పాజిటివా నెగిటివా వాళ్ళు చెప్పిన తర్వాత నిజంగా తీసుకుందండి అని ఒక వార్త బయటికి వస్తే అప్పుడు నువ్వు మాట్లాడు తన గురించి, డ్రగ్స్ కేసు తీసుకుందంట అని. ఇప్పుడు లావణ్య కేసులో ఏదో నిర్ధారణ అయినట్టు అక్కడ పార్టీ జరిగింది, 10 మందిని పట్టుకున్నారు, నీకు అది తెలిసింది. ఈమె ఉంది అన్న వార్త నీకు వచ్చింది. ఆమె కూడా అప్పటికి నేను ఇంట్లో బిర్యానీ చేసిన వీడియోలో ఏవో పెట్టి డైవర్ట్ చేయడానికి ట్రై చేసింది. కాదు ఇది డైవర్షన్ డ్రామా, నిజంగానే ఉంది, ఈ డ్రెస్ చూడు, ఈ డ్రెస్ మ్యాచింగ్లు వేసి మరి పాపం పరువంతా తీశారు. అండ్ తర్వాత నెక్స్ట్ హేమ అరెస్ట్ గురించి మాట్లాడితే, ఆమె పిలిస్తే వెళ్ళలేదు కాబట్టి వీళ్ళు తీసుకొచ్చారేమో, ఆమెని ఎందుకు చేశారో తెలియదు. అంటే ద ఓన్లీ రీజన్ రండి అని చెబితే ఈవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ మీడియా వచ్చేస్తుంది, అడుగు బయట పెట్టలేకపోతుంది. ఆవిడ ప్రాబ్లం అది, రాలేకపోవడం అనేది కాదు. వాళ్ళేమో రండి ఖచ్చితంగా రండి అనేసరికి తీసుకెళ్లారు. ఎప్పుడైతే వాళ్ళు పట్టుకున్నారో ఆ రోజు తీసుకున్నారు ఆమె శాంపుల్స్, బ్లడ్ టెస్టో, యూరిన్ టెస్టో, జుట్టో, ముక్కో, తలో, గోరో, వాట్ ఎవర్ దే వాంట్, ఆ రోజు తీసుకున్నారు. ఆ రోజు ఆవిడ చెప్పింది, ఇప్పుడండి నా దగ్గర ఇవన్నీ తీసుకున్నారు, అవి ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు,
వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తానని చెప్పింది. తర్వాత మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ పట్టుకొని అందరికి చూపించింది. బెయిల్ వచ్చింది. మళ్ళీ లావణ్య దగ్గరికి వెళ్తాను నేను. ఆ పిల్లని అరెస్ట్ చేశారు. 45 days జైల్లో ఉంది. అంటే నేరం రుజువు అయితే అరెస్ట్ చేస్తారు. ఇక్కడ నేరం లేదు కాబట్టి విడుదల చేశారు. హేమగారిని ఎలా తీసుకెళ్లారంటే సేమ్ మన కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినట్టు ఆయన్ని పిలిస్తే రాలా, సమన్లు ఇస్తే తీసుకెళ్లారు. ఎందుకు రావట్లేదు మీరు అని, అంతే అంత. కానీ ఆయన ఈమెందుకు వెళ్ళలేదు అంటే అడుగు బయట పెడితే అటాక్ చేసేస్తున్నారు. అడుగు బయట పెడితే అటాక్, మొహం మీద కెమెరాలు పెట్టి మూతి మీద మైకులు పెట్టేసి చెప్పు 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 చెప్పు. ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, అవసరమే ఉంది. సరే తెలియాల్సింది ఎప్పుడన్నా తెలుస్తుంది కదా అని. నెక్స్ట్ ఒక ఆడపిల్ల గురించి ఒక చిన్న వార్త వస్తేనే అంత వైరల్ అవుతుంది. అదే ఇండస్ట్రీకి చెంది ఇంకొక ఆడపిల్ల ఈమె మీద ఎలిగేషన్స్ పాస్ చేస్తూ పనున్నా పని లేకున్నా ప్రతి ఛానల్కి వెళ్ళి హేమ 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 అని చెప్పేసింది. వాళ్ళ ఇండస్ట్రీ నుంచే ఇంకొక ఆవిడ ఏదో దగ్గరుండి చూసినట్టు ఆమె హేమ కలిసి డ్రగ్గులు తీసుకున్నట్టు చెప్పింది. ఆవిడ అంత క్లోజ్గా చూసినట్టుగా చెప్పింది. మా అసోసియేషన్ కూడా హేమ గారిని వెంటనే సభ్యత్వం నుంచి తీసేస్తున్నామని అనౌన్స్ చేయటం, ఇవి మొదట విష్ణు గారు బయటకు వచ్చి రుజువు అయితేనే మేము తీసుకుంటాం యాక్షన్స్ అని చెప్పడం జరిగింది. మరి తర్వాత వెంటనే ఎప్పుడైతే ఈ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందో వెంటనే సభ్యత్వం రద్దు చేయటం ఎలా చూడొచ్చు అంటారు? మాకి చెడబుట్టిన ఒక లేడీ ఆర్టిస్ట్, అసలు ఇండస్ట్రీకే చెడబుట్టిన ఒక లేడీ ఆర్టిస్ట్, అసలు ఆర్టిస్ట్ కూడా కాదు ఎందుకు పనికిమాలిన ఒక ఆర్టిస్టు, అసలు స్త్రీ జాతికే చెడబుట్టిన ఒక ఆర్టిస్టు, ఆమె ఏం చేసిందంటే ఆమె కూడా ఒక స్త్రీ అనే విషయం మర్చిపోయి హేమ గురించి కావాలని బురద జల్లే ప్రయత్నం చేసింది. పనున్న పనులకు అన్ని ఛానల్స్కి వెళ్ళి ఫస్ట్ విష్ణు గారు ఏమన్నారంటే వాళ్ళ బైలాస్ ప్రకారంగా షోకాజ్ నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులోకి వీళ్ళు స్పందిస్తారు. ఆ స్పందన వీళ్ళకి నచ్చకపోతే, వీళ్ళు అనుకున్నట్టు లేకపోతే ఏదన్నా యాక్షన్ తీసుకోవచ్చు. నువ్వు నోటీసులే ఇవ్వకుండా డైరెక్ట్ ఎందుకు తీసేసావు అంటే ఫస్ట్ విష్ణు గారు సపోర్ట్ చేశారు, హేమ గారికి మేము అండగా ఉంటామండి అని. హీఈస్ పర్ఫెక్ట్. ఇందులో ఇండస్ట్రీకి చెడబొట్టిన ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ లోపల చాలా రచ్చ చేసింది. నిన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఇందుకేనా అందుకేనా, మేము అందరం గొడవ చేస్తాం, అది చేస్తాం, ఇది తీయండి 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 అని లోపల మొత్తం వాళ్ళందరినీ అంతే మొత్తం ఎట్లా పొల్యూట్ చేసి పడేసింది. ఈ గొడవలు తట్టుకోలేక సరేలే అని చెప్పేసి ఇచ్చారు. అయినప్పటికీ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఒక రూల్ ఉంది, షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చాలి, తర్వాత వాళ్ళు ఉండాలి అని. ఇప్పుడు దాన్నే హేమ గారు ముందు పెట్టారు. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ దాని ప్రకారంగా హేమ గారికి ఇప్పుడు కార్డు రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకు అంటే అసలు ఇట్లాంటి వాళ్ళని తీసేయాలి, వాళ్ళ ఆర్టిస్టులు కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి కూడా చండాలంగా చేసిన వ్యక్తులు ఉన్నారు, మహామహులు. వాళ్ళని సస్పెండ్ చేయకుండా హేమ ఏం చేసిందని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి వెళ్ళింది, పార్టీకి అందరూ వెళ్తారు, పార్టీకి అలా వెళ్ళిన ప్రతి ఒక్కరు నిందితులు అయిపోరు. అక్కడ కేసు రుజువు అవ్వాలి, వాళ్ళకైనా శిక్ష పడాలి, శిక్ష పడ్డా పడకపోయినా వీళ్ళు నేరం చేశారు అని కనీసం ఎవరైనా చెబితే అప్పుడు న్యూస్ వస్తే తర్వాత వీళ్ళు యాక్షన్, ఏమ్మా నీ మీద నేరం చేసావు అని ఒక వార్త వచ్చింది, నిజమా కాదా, షోకాజ్ నోటీసు. లేదండి అదొక ఎలిగేషన్ అంతే, వీళ్ళు మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేసుకుంటారు. లేదండి అవును ఆవిడ అబద్ధం చెప్తుంది, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇదిగోండి చూడండి ఫోటో, ఇదిగోండి వీడియో, ఆవిడ ఇట్లా డ్రగ్గు పీల్చింది, ఇదిగోండి వీడియో అని పెడితే మెటీరియల్ ఎవిడెన్స్ పెడితే అవును ఈవిడ అబద్ధం చెప్తుందని చెప్పేసి వీళ్ళు సస్పెండ్ చేస్తారు. ఇంత ప్రొసీజర్ ఉంటుంది. కానీ లోపల ఒక ఆవిడ కావాలని గొడవ చేసి ఈమె మీద బురద జల్లే ప్రయత్నం చేసింది. అది క్రిస్టల్ క్లియర్గా అందరికీ కనబడింది ప్రతి ఛానల్లో. సో సరే ఇక అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా, అందుకే నాకు ఆ పేరు పలకడం కూడా నచ్చల. ఇకపోతే హేమ గారికి ఖచ్చితంగా కార్డు అయితే వస్తుంది, తను ఏమి చేయలా, మళ్ళీ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తనకున్న ప్రాబ్లం ఏంటంటే ఒకరి మీద డ్రగ్స్ అని ఎలిగేషన్ పడ్డ తర్వాత బయటకు వెళ్తుంటే ఆమె డ్రగ్స్ ఆమె అంటున్నారు, ఆమె హేమ కాదంట. ఇంకా అసలు ఆ పేరే మర్చిపోయి హేమ గారు ఉంటే పక్కన మళ్ళీ డ్రగ్స్. అసలు అంటే ఓ ఉగ్రవాదినో తీవ్రవాదినో చూస్తున్నట్లుగా, ఒక వింత జీవిని చూస్తున్నట్లుగా సమాజం ఇట్లా చూస్తుంటే ఈమె ఇంత స్ట్రాంగ్ లేడీ కాబట్టి ఇంకా ఉంది. నిజంగా ఇంకొకరు అయితే అసలు ఏం చేసుకుంటారో తెలియదు. నిమిషానికి అంటే మీద పడి రక్కడం. మొన్న చూసాం ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ ఎన్బిటి కాలనీలో, ఎన్బిటి నగర్ రోడ్ నెంబర్ 12లో వాట్సాప్ గ్రూప్ చాట్లు, ఇద్దరికి 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి.
ఓ గ్రూప్లోనేమో మేయర్ వెళ్ళంతున్నా, ఇంకో గ్రూప్లో ఇంకెవరో ఉన్నారు. ఓకే. స్వతంత్ర దినోత్సవం అని చెప్పి ఆనందం తట్టుకోలేక మేయర్ వచ్చింది జెండా ఎగిరేయడానికి. ఆమెకు పార్కింగ్ కావాలి. వీళ్ళేమో ప్రభుత్వ పాఠశాల ముందు నో పార్కింగ్ బోర్డు పెట్టారు. కాలుతో తన్నింది పార్కింగ్. ఆమె కొంచెం ఇది ఎక్కువే. తన్నించేసరికి మన కాలనీ ఇంకో బంగ్లాదేశ్ అవ్వబోతుంది, ఏంది ఇదే నియంత పాలన, అలా ఎలా తంతారని ఒక లేడీ ముందుకు వచ్చి పోరాడింది. వీళ్ళందరూ ఆమె మీద రక్కేశారు. ఇది అలాంటిది, ఇది ఇలాంటిది, ఇది ఇట్లాంటిది, ఈమింటి ముందు రోజుకి ఎన్ని కార్లు ఆగేవో తెలుసా, ఇలా వింత వింతగా రాసేసరికి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే ఇట్లా సాధారణ మనుషులు ఇలా ఉంటారు. కానీ ఇన్ని మీడియా ఛానళ్ళు 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు 2గా, పైగా కర్ణాటక, ఈవెన్ తమిళ్లో కూడా వార్తలు వచ్చాయి. 4-5 రాష్ట్రాలు పడి పీక్కు తిని బయటికి వచ్చినా కూడా అందరు పీక్కు తిన్నా కూడా దిమ్మలా నిలబడింది. ద ఓన్లీ రీజన్ వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళ ఆత్మసాక్షికి తెలిసినంత కాలం వాళ్ళు ధైర్యంగానే ఉంటారు ఎవరైనా. ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆవిడ చేసిన వీడియో కూడా నిజంగా బాగానే ఉంది. ఎవరైనా సరే ఆమెను ఒక అక్కలాగో, చెల్లిలాగో, తల్లిలాగో, సాటి ఆడదానిలాగో నిజంగా చూస్తే వాళ్ళు కూడా నలుగురికి వైరల్ చేసి గతంలో వచ్చిన వార్త తప్పు, ఎవరో ఒక ఆడ రాక్షసి మీద పడి కావాలని రక్కేసి దాన్ని ఇలా చేసింది, అట్లాంటి వాళ్ళ గురించి కావాలంటే చెడగా మాట్లాడాలి కానీ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెబితే కొంచెమన్నా డ్యామేజ్ కవర్ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ జరిగింది. ఇంత అంతా కదా, బోల్డ్ అంత డ్యామేజ్ జరిగింది. ఎవడు పూడ్చాలి అదంతా? సింపుల్గా అందరూ ఇప్పుడు మళ్ళీ మీడియా వాళ్ళు సెటిల్ చేసుకున్నారు రండి, మీరు తప్పు చేయలేదని. అంటే వాళ్ళకి ఏం కావాలా? మాకు ఇంటర్వ్యూ ఇవ్వు, ఫుటేజ్ వస్తుంది, నేను మీ గురించి పాజిటివ్గా చెప్తా. అది సెటిల్మెంట్ అంటే. ఎందుకు ఇవ్వాలి ఇంటర్వ్యూ? వీళ్ళే కదా అప్పట్లో చెడుగా చెప్పింది. రండి మీ గురించి మంచిగా చేస్తాను. నిన్ను చెడుగా ఎవడు చెప్పమన్నాడు? మళ్ళీ మంచి చేయడానికి నువ్వెవడు? నువ్వు కనుక్కోలేదు కదా ఏది. ఒక వార్త వచ్చింది, అది ఐదర్ రైటా రాంగ్గా కనుక్కోకుండా చెత్తవాగుడంతా వాగావు. నెక్స్ట్ అదేవతో రోడ్ల మీద తిరిగేదాన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేశారు ఈమె మీద బురదలు చల్లడానికి. అవునా? ఆమె చెప్తున్నదంతా విని తలూపి నిజమేనని నిర్ధారించినట్టు థంబ్నెయిల్స్ కూడా పెట్టేశారు. ఇప్పుడు నువ్వేం డ్యామేజ్ కవర్ చేసేది? ఎందుకు ఇవ్వాలి నీకు ఇంటర్వ్యూ? ఆ విషయం అడుగుతుంటే ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు మళ్ళీ, నేను ఇంకా బ్యాడ్ చేస్తాను అని. చూడు ఇలా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.